నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కిరణ్ అన్న. కిరణ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను కంపెనీలో పనిచేస్తాను సార్. మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్? మాది పార్వతీపురం దగ్గర గుర్తుపల్లి సార్, కుప్పం నియోజకవర్గం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా, వైసీపీ కావాలనుకుంటున్నాను? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి అసలు పరిస్థితి ఎలా ఉంది? మీరు కంపెనీలో చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది మీకు? చెప్తుంది. నేను బీఈడి చేశాను. బీఈడి చేసిన వాళ్ళు కూడా ఉద్యోగులు ఏదో అవకాశం ప్రైవేట్లో కల్పించలేదు, అదొకటి. తర్వాత వాలంటీర్లు అనేది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. నేను బీఈడి చేసిన నాకు ఊర్లో వాలంటీర్ లేదు, జాబ్. అలాగే ఉంది పరిస్థితి. ఓకే, అంటే చదువుకున్న వాళ్ళకి డిఎస్సి ఇస్తానన్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ముందు ప్రతి ఏటా డిఎస్సి, మెగా డిఎస్సి పెడతాన్నారు. ఒకసారి అన్నా కానీ టీచర్ పోస్టులు తీశారు ఆయన? తీయలేదు. డిఎస్సి కాదు, ఏ నోటిఫికేషన్ ఏం పడలేదు ఇంతవరకు. ఇప్పుడు ఇంతవరకు ఉన్న రేట్లు వేరు, ఏది తినాలన్నా విలేజ్ల పరిస్థితి ఆయనకు తెలియదు. మాకు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వన్స్ అప్ ఏ టైం, ఆమె కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఆమె కూడా ఈసారి ఓడిపోద్ది. ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. ఏ రాష్ట్రానికైనా సరే అభివృద్ధి సంక్షేమం కావాలో ఒక సంక్షేమ పథకాలే కావాలి. అభివృద్ధి కాదండి, మెయిన్ యువతని అనమాట. ఈ ఒక అవకాశం కల్పించాలి. ఏ విషయంలో ఉన్నా, ఒక జాబ్ ప్రిపరేషన్ దేని విషయంలో ఉన్నా యువతను పట్టించుకోవట్లేదు. ఓన్లీ పెన్షన్లు అమ్మఒడి అవన్నీ వేస్ట్ అండి నాకు తెలిసినట్టు. సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి జరగాలి, యువతకు ఉద్యోగాలు ఇట్లాంటివి కావాలి, కానీ ఈ పథకాలన్నీ వేస్ట్ అంట. పథకాలన్నీ వేస్టే. ఆ పథకాలు వచ్చిన ఎంత అండి? 15,000 రూపాయలు 10 రోజుల్లో ఖర్చు అయిపోతాయి. యువతకి ఒక ఉద్యోగం వచ్చిందనుకో, ఒక ఇంట్లో ఒక అబ్బాయికి జీవితాంతరం బ్రతుకుతారు కుటుంబం మొత్తం. అది సార్. ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ కానీ, కరెంటు బిల్లులు కానీ ఎలా అనిపించింది మీకు గతంలో పోల్చుకుంటారు? గతంలో నిత్యావసర సరుకులు అనేవి చాలా తక్కువగా ఉండేవి. కరెంటు బిల్లు ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఓకే సార్. మరి ఇక్కడ పార్లమెంట్ పరిధిలో భర్త గారు, ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఎంపీగా భర్త వస్తారు. ఏంటి అసలు ఆయన మీద అభిప్రాయం? అభిప్రాయం ఏం లేదన్న, వాళ్ళందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిని చేయాలనుకుంటే ఆయన గెలుస్తారు. నమస్తే సార్, మీ పేరండి? మా పేరు నారాయణ. నారాయణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము మ్యారేజ్ బ్యూరో చేస్తాం. ఓకే సార్. మీరు విశాఖపట్నమేనండి, ఇక్కడ స్థానికులైనా మీరు? స్థానికులమే. ఓకే. ఒక పక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది, మరో పక్క జగన్ గారు ఉన్నారు. ఇద్దరులో ఎవరైతే బెటర్ అనుకుంటారు? ఇద్దరులే ఎవరు బెటర్ అంటే, మరి ఆయన అధికారంలో టీడీపీ అధికారంలో కొన్ని పనులు చేశారు, బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు కొన్ని చేశారు, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ముగ్గురు ఒకటైనారు కాబట్టి, జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఒకటైనారు కాబట్టి మరి ఈ ప్రభుత్వం వస్తుందని కొంతమంది అంటారు. జగన్ గారి ప్రభుత్వం వస్తే డబ్బులు తిన్న వాళ్ళే వస్తే బాగుంటుందని వాళ్ళు అంటారు. అది ఆ విధంగా మనం తెలిసిన కాడి చెప్పాం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీరైతే ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఇద్దరులో చంద్రబాబు గారు, జగన్ గారు ఇద్దరు బెటర్? ఎవరు మంచి వాళ్ళు, ఎవరు బాగా చేస్తారనుకుంటున్నారు? ఇద్దరు మంచి వాళ్ళండి. జగన్ గారు మంచి వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళే. ఎవరు వచ్చినా మంచి వాళ్ళే మా లెక్కల్లో నేను అనుకుంటాను అండి. అంటే మీకు మీ వరకు అయితే ఇద్దరులో ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరెవరికైతే ఓటు అయితే వేయాలి ఖచ్చితంగా? ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఆ విధంగా అండి, ఎవరు వచ్చినా మంచిదేనండి, పర్వాలేదు. సో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, డబ్బులు తిన్నారని అంటున్నారు. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అభివృద్ధి ఏమైనా ఉందా? కొత్తగా కంపెనీలు రావడం, ఉద్యోగాలు రావడం ఇట్లాంటివి ఏమైనా జరిగిందండి? జరిగింది కదా. మరి ఈయన అధికారంలో మరి కొన్ని మరి సచివాలయంలో జాబులు, మరి కొన్ని జాబులు అన్నీ అయినాయి కదా. అయినాయి కాబట్టి ఆయన సేఫ్టీ కొన్ని చూపించారు. బాగానే ఉందిలేండి, పర్వాలేదు. సార్. మరి ఎంపీగా తెలుగుదేశం తరఫున భర్త గారు పోటీ చేస్తున్నారు, తెలుసా? గీతం విద్యా సంస్థలు. అలానే వైసీపీ తరఫునేమో బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వైఫ్ ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఎంపీగా అయితే ఎవరు బెటర్? వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పేరు చెప్పండి మీరు. ఎంపీగా అంటే మరి మేము తిరుగుతున్నాం కాబట్టి భర్త గారు అయితే మాకు ఇష్టం. దేనికంటే ఆ రూట్లో తిరుగుతున్నాం కాబట్టి మరి ఆ విధంగా ముఖ్యమంత్రులు అంటే ఎవరైనా ఒకటే. మరి ఆ విధంగా అంటే మాకు తిరుగుతున్నాం కాబట్టి అతనంటే మాకు ఇష్టం. థ్యాంక్ యూ సార్.